ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చించాలి అని పట్టుబట్టారు ప్రతిపక్ష సభ్యులు. ధరల పెరుగుదలపై చర్చించాలంటూ సభలో నినాదాలు చేశారు. పేపర్లు చింపి స్పీకర్ పై వేసి విజిల్స్ వేస్తూ సభలో గందరగోళం క్రియేట్ చేశారు. స్పీకర్ పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేశారు. అయితే అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. గవర్నర్ ప్రసంగంపై చర్చించకుండా సభని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. స్పీకర్ పై పేపర్స్ విసరడం, విజిల్స్ వేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అబ్బయ్య చౌదరి. ఈసారి ప్రజల్లోకి వెళ్తే 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? ఈ విజిల్స్ ఏంటి? వీరి యొక్క ప్రవర్తన ఏంటి? ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి? సాక్షాత్తు గవర్నర్ గారి పైన, గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ విజిల్స్ ఊతే ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి, రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీ రాక సాక్షాత్తు మీ పైన దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచాతి నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా వాళ్ళ విజిల్స్ లాగా. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష? ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు, ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేసి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేనా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా సరే. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూ